ఈ దేశంలో అన్ని రకాల వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టిపోయే ఆ విషయాన్ని ఎవరు కాదనలేరు. రాజకీయాలు అనండి, జ్యుడిషియరీ అనండి, డాక్టర్ థింగ్ అనండి, ఎనీ ప్రొఫెషన్, ఎనీ వ్యవస్థ ఈ దేశంలో 90% భ్రష్టు పట్టిపోయింది. అయితే 98% భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థ ఏమన్నా ఉందంటే అది పోలీస్ వ్యవస్థ. ఈ దేశం మొత్తం గురించి చెప్తున్నా. ఆయా రాష్ట్రాల్లో లేదా దేశం మొత్తం మీద అధికారంలో ఎవరైనా ఉండేవ్వండి, ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినా, అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షానికి కొమ్ము కాసేటువంటి ప్రోగ్రామ్ని నెత్తి మీద పెట్టుకుని చేస్తూ ఉంటారు ఈ పోలీసులు. అసలు అందులో డౌట్ లేదు. 98% ఆఫ్ ద పోలీసు అట్లాగే ఉన్నారు. 2% సిన్సియర్స్ ఉండొచ్చు, వాళ్ళకి సెల్యూట్ చేద్దాం ఇప్పటికీ, అది వేరే విషయం. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, 2014-19 చంద్రబాబు ఉన్నప్పుడు కావచ్చు, ఈ పోలీసు వ్యవస్థ అవతల పక్క వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళని రకరకాల ఇబ్బందులకి గురి చేసింది. కావాలని కొంతమంది నోటికి ఏది వస్తే అది వాగితే వాళ్ళందరినీ పట్టుకుని దండం పెట్టాలని కూడా లేదు, ఖచ్చితంగా పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి. అయితే యువతలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తే ఏముండదు. మొన్న ఇలా అంటున్నారు కాబట్టి మొన్న అతను ఎవరినో అరెస్ట్ చేశారు టీడీపీకి సంబంధించిన, అట్లా ఇంకా 98% మంది వదిలేశారు. 1,00,000 మందిలో ఒకరిని అరెస్ట్ చేశారు. ఓకే, అదైనా సరే మొదటి మెట్టు పడింది కదా ఎవరో ఒకరి ద్వారా అని అప్రిషియేట్ చేస్తాం. అయితే పోలీసులు తాము తలుచుకుంటే ఎంత ఈజీగా థింగ్స్ని మార్చేయగలరు అనడానికి వర్ర రవీందర్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్. ఒక నెల 8వ తారీఖు అతన్ని అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టారో తెలీదు, కస్టడీలో తీసుకున్నారు. ఒక పక్క అతను అరెస్ట్ అయింది క్లియర్ కట్గా సీసీటీవీలో రికార్డ్ అయినా కూడా తాము ఇచ్చేటువంటి ఛార్జ్ షీట్లో 10వ తారీఖు అరెస్ట్ చేసాము అనే దాన్ని ఎంత ధైర్యంగా తీసుకెళ్లి కోర్టులో అఫిడవిట్లో పెట్టేశారు. దాన్ని మళ్ళీ రీచెక్ చేయమనేసి అడుగుతుంటే అవతల వర రవీంద్ర సంబంధించినటువంటి లాయర్ దాన్ని రీచెక్ చేసినప్పుడు సీసీటీవీలో క్లియర్ కట్గా 8వ తారీఖు అరెస్ట్ చేసినట్టు కనిపించింది. అంటే 8వ తారీఖు అంటే ఇతన్ననే కాదు, ఈ ప్రభుత్వమనే కాదు, అవసరమైనటువంటి వ్యక్తుల్ని తమ మాట వినని తాము చెప్పింది చేయాలనుకున్నటువంటి వ్యక్తిని ఈ పోలీసులనే కాదు, దేశంలో ఉన్న అన్ని రకాల పోలీసులు కూడా ఇందాక అనుకున్నట్టు 98% మంది కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేయడం, తర్వాత 2 రోజులు వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళని చిత్రహింసలు పెట్టడమో, బంధించడమో, ఏదో చంపుతామని బెదిరించడం, వాళ్ళకి చెప్పినట్టు వినేలా చేసుకోవడం, తర్వాత రోజు గ్యాప్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు చూపించుకోవడం, వాళ్ళకి కావాల్సిన బిహేవ్ చేయడం. చాలా కేసెస్లో ఒక 70-80% ఆఫ్ ద కేసెస్లో ఇట్లా జరుగుతుంది. ఎస్పెషల్లీ అవతల పక్షం సంబంధించినటువంటి సోషల్ మీడియా వ్యక్తుల మీద ఏ రకంగా వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటే ఈ రకంగా టార్గెట్ చేసే పరిస్థితి. వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పరమ వరస్ట్ ఫెలో. అడే పార్టీ నేను సపోర్ట్ చేయను, నాడు రేపు టీడీపీకి వచ్చిన వరస్ట్ ఫెలో. టీడీపీలో కూడా అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వైసీపీలో కూడా ఉన్నారు, జనసేనలో కూడా ఉన్నారు, పోటాపోటీగా ఉంటారు. రేవంత్ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ పార్టీలో ఉన్నారు. ప్రతి పార్టీలోనూ దగులుబాజీగాళ్ళని పెంచి బూతులు తిట్టించే పనిలో బిజీగా ఉంటాయి ఈ పార్టీలో. కంట్రోల్ చేసేటువంటి ధైర్యం దమ్ము ఉండదు. ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలంట. నేనేమంటానంటే ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పుట్టిస్తారు, ఎక్కడి నుంచి పుడతారంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు చెప్తా ఉండాలి, పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చెప్తా ఉండాలి, చంద్రబాబు లోకేష్ ఎప్పటికప్పుడు చెప్తా ఉండాలి. మాటలు అదుపుతో పెట్టుకోండి. ఎవరన్నా బూతులు ఉపయోగించి ఇంకోటి చేసి మీరు క్రిటిసైజ్ చేయాలంటే కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయండి. బూతులు ఉపయోగించే వాళ్ళకి ఈ పార్టీ సస్పెండ్ చేస్తాం, ఈ పార్టీతో వాళ్ళకి సంబంధం ఉండదు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పాలి. సస్పెండ్ కూడా చేశారు మొన్న అతను ఎవరినో, కిరణ్ చేబ్రోలు ఎవరినో. అప్రిషియబులే, ఫస్ట్ స్టెప్ పడింది, ఓకే. ఇంకా 10,000 మంది ఎంతో ఉంటారు టీడీపీలో అట్లా మాడేవాళ్ళు, జనసేనలో 10,000, వైసీపీలో 10,000 పోటాపోటీగా ఉంటారు అందరు కూడా. సో కోర్టులని అంత ఈజీగా మ్యానిపులేట్ చేస్తున్నారు పోలీసులు అనడానికి ఈ జడ్జి పనిగట్టుకుని ఆయన పట్టుకున్నారు కాబట్టి తెలిసింది ఇదంతా, లేకపోతే తెలిసేది కాదు. ఇక జడ్జి గారికి పిచ్చకోపం వచ్చి పోలీసులు ఎంత కోర్టులను కూడా మోసం చేయడం, అంటే అది అసలు కోర్టును మోసం చేయడం అనేది అన్నిటికన్నా పెద్ద క్రైమ్. సో మీరు శిక్షకి రెడీగా ఉండండి, శిక్షించబడడానికి రెడీగా ఉండి, మీ చర్యలు, శిక్షణ పదం వాడలేదు కానీ చర్యలు తీసుకోబోతున్నాం మీ మీద, దానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అధికారులకి, ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరూ, ఈ పోలీసు కానిస్టేబుల్, లేకపోతే హాస్పిటల్ సంబంధించిన వైద్యాధికారులు వైద్యులు చేస్తారు. అదే 8వ తారీఖు తీసుకొచ్చి వైద్యం చేస్తే 10వ తారీఖు సర్టిఫికేట్ ఇవ్వడం, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఢిల్లీలో పోర్షేకి సంబంధించిన కేసులో ఒక కేసుని కాదు చెప్తున్నాక భ్రష్టు పట్టిపోయినటువంటి వ్యవస్థలో ఒక జడ్జి గారికి నిజాలు తెలుసుకోవాలనిపించింది. ఆయన పాపం తెలుసుకున్నారు. తెలిసాక ఆయనకి ఉగ్రకోపం వచ్చి పిచ్చకోపం వచ్చి మీరు ఈ రకంగా చేయడం అనేది చాలా తప్పు, చాలా బ్యాడ్ అని చెప్పి చాలా కోపంతో ఆయన మీ శిక్షకి రెడీగా ఉండండి, అంటే చర్యలు తీసుకోబోతున్నాం మీ మీద, దానికి సిద్ధంగా ఉండండి అనేసి ఆయన ఓపెన్గా చెప్పేశారు. ఈ కేసు ఒక చిన్న మచ్చుకు ఉదాహరణ ఈ దేశ పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా తయారైంది అనడానికి.